కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచనలు చేసింది. 2020 నవంబర్లో 6400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. నవంబర్ 2020లో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల సెప్టెంబర్ 15, 2021 అంటే దాదాపుగా 10 నెలలు కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ 15న వాళ్ళు రాసిన లేఖ సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ the innovative model promoted by government of AP to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. This indeed will go a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts. We have taken a note of the recent tenders floated by government of AP for 6,400 megawatt of solar power with a green shoe option of 50%. As per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి
ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము we wish to submit the following proposition for your acceptance అని సెకీ దగ్గర నుంచి లేఖ. సెకీ రాసిన ఆ లేఖలో ₹2.49 ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ ₹2.49 మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము ₹2.49 మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు. ₹2.49 per kilowatt hour including SECI's trading margin considering all these aspects అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అని అంటే as a special incentive Government of India has granted ISTS charges అంటే interstate transmission system charges waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on Government of Andhra Pradesh. వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో 2024 సెప్టెంబర్లో 3000 మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి. 2025 సెప్టెంబర్లో మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మరో 2026 సెప్టెంబర్ నాటికల్లా మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 9000 మెగావాట్ల సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండాం. దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి. మీ భూములకు సంబంధించి పైన మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ₹2.49 మేమే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి ₹2.49 మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న ₹2.49 ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి. We look forward to your favorable consideration and an early confirmation of the above offer. నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా. ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి. ఒకటి, ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే, ₹2.49, ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. History of Andhra Pradesh lo idi cheapest power. మూడో టేక్అవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేక్అవే ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. ₹2.61 or 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్, ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి.
ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి, నేను రెండూ చెప్తాను, విండో చెప్తా, సోలార్ చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎల్కి సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి పీపీఏ. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు, 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే
నేను ₹2.49 సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న, నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడ్ అయిందో చెప్తా. ఉట్టి ఈ 2 పీపీఏలే చెప్తా. సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ 2500 మెగావాట్ల సోలార్ పీపీఏ వల్ల, 3500 మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹2.49తో కంపేర్ చేస్తే, కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం, 25 ఏళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే, ఈ 3400 మెగావాట్ 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న ₹4.84 మైనస్ మనం చేసుకున్న ₹2.49, అంటే ₹2.35 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే ₹2.35 ఇంటూ 9000 మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి 2000 కోట్లు అదనపు భారం. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే మేము 7000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49కి మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90కి సంబంధించి, సారీ ఇది విండ్ కాబట్టి ₹4.84, ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా, ఇంటూ 9000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు 2500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ, ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49, అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. సో ₹3.41 ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. అర్థమైంది కదా నేను చెప్పేది? బాగానే చెప్తున్నా కదా. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే
దాదాపుగా 1,10,000 కోట్లు, 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ. ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం, ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం. ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ ₹2.49 అనేది చీపెస్ట్ రేట్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే, మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్. ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన. నేను ఆ టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా. ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి we look forward to your favorable consideration and an early confirmation of the above offer అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన. ఇది సెప్టెంబర్ 15, 2021 వచ్చిన తర్వాత, సెప్టెంబర్ 15, 2021 మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ 16వ తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. క్యాబినెట్ మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్. సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చినాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్పది ఏదైనా మంచి జరిగినా, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ఒక అలర్ట్, విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం. దట్స్ అ రొటీన్ ప్రొసీజర్. సో సెప్టెంబర్ 16వ తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ వాజ్ టేబుల్డ్ ఐటమ్ అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్. ఏమని గైడెన్స్ ఇచ్చినారు? ఎనర్జీ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చినారు. మీరు దీని మీద లోతుపాతులన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి, లోతుపాతులన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక 40 రోజుల పాటు అధ్యయనం చేసి, ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి, సెకీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ 25వ తారీఖున అక్టోబర్ 25th 2021 అంటే సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 25th దాకా, September 16th cabinet has given them the guidance and they have taken 40 days, almost close to 40 days, and then on October 25th 2021 they have given their recommendations. ఇది October 28th cabinet ముందుకు ఇది వచ్చింది. on October 28th cabinet scheduled meeting లేకి ఇది అజెండా ఐటమ్ కింద రావడం జరిగింది. క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం పొందాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ సెడ్ ప్లీజ్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది ఏపీఈఆర్సీ. ఏపీఈఆర్సీ కన్సెంట్ తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 11వ తారీఖున డిస్కామ్లకు ఏపీఆర్సీ నుంచి అనుమతి లభించింది.
నవంబర్ 11వ తారీఖున APRC has given a green signal, go ahead, for the proposal to the DISCOMs. తర్వాత నవంబర్ 11న APRC క్లియర్ చేసిన తర్వాత డిసెంబర్ 1న